తిరుపతి కాకినాడ పోర్ట్ ప్యాసింజర్ వేపచామన్ లోకోతో లాలా కూడా విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే ప్యాసింజర్ నైట్ ఎన్కొండ జంక్షన్ చూపించిన తర్వాత ఆర్పిఎఫ్ వాళ్ళు అయితే వచ్చారు. కాకినాడ టౌన్ వెళ్ళబోతుకి 11:50 అయితే అవుతుంది. ఇప్పుడు టైం తీసుకుంటే 10:28 అయింది. విజయవాడ, గుంటూరు, నడుకుడి, మాచవరం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం మళ్ళీ తిరుపతి స్టేషన్ నుంచి ఒక ట్రైన్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఏ ట్రైన్ అంటే ఇటు తీసుకుంటే మన బ్యాక్ సైడ్ ట్రైన్ ఉంది కదా, తిరుపతి కాకినాడ పోర్ట్ ప్యాసింజర్. ఇప్పుడైతే ప్యాసింజర్ అయితే కాదు, తిరుపతి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ నెంబర్ తీసుకుంటే 17249. తిరుపతి నుంచి కాకినాడ పోర్ట్ వెళ్ళినప్పుడు దీని ఆపోజిట్లో ఒక ట్రైన్ అయితే వచ్చింది. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, పూరి తిరుపతి. ఇదిగో ట్రైన్ పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. ఈ వ్లాగ్ చూడకపోతే చూడండి. ఈ ట్రైన్ అయితే చుక్కలు అయితే చూపించింది, మామూలుగా ఉంటుంది ఈ వీడియో అయితే. ఈ ట్రైన్లో మన సోల్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 598 కిలోమీటర్లు అయితే జర్నీ చేయబోతున్నాము. తిరుపతి నుంచి కాకినాడ వెళ్ళినప్పుడు 17249, కాకినాడ నుంచి తిరుపతి వచ్చినప్పుడు అయితే 17250. మన టైం చూసుకుంటే 10:39 అయింది. ఇంకో 11 నిమిషాలు అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇందాక 10:50 చెప్పాను కదా, 10:40 అయితే స్టార్ట్ అయింది. తిరుపతి నుంచి కరెక్ట్గా 10:40 అయితే స్టార్ట్ అయింది. కాకినాడ టౌన్ వెళ్ళబోతుకి 11:50 అయితే అవుతుంది. రేపు 11:50, మొత్తం 13 గంటల పైన అయితే జర్నీ చేయబోతుంది ట్రైన్లో. మీ అందరికీ ఒక రిక్వెస్ట్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి, నచ్చకపోతే కామెంట్ అయితే చేయండి. నేను ఇంకా బెటర్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. బాయ్ బాయ్ తిరుపతి. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే రేణిగుంట. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. మటన్ రేణిగుంట అయితే వచ్చేసింది. తిరుపతి నుంచి రేణిగుంట అయితే 9 కిలోమీటర్లు. ఈ 9 కిలోమీటర్లు మనల్ని అయితే 20 నిమిషాలు అయితే పట్టింది. కొంచెం ట్రాఫిక్ ఉంటుంది కదా, అందుకైతే లేట్ అయ్యింది. రేణిగుంటలో ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే మన ట్రైన్ వచ్చి ఆగింది. రేణిగుంట స్టేషన్ కూడా చూసుకుంటే RU. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఒక ట్రైన్ అయితే వచ్చింది. తిరుపతి అలహాబాద్ ట్రైన్ అయితే వచ్చింది. ఈ ట్రైన్ కోసం మన ట్రైన్ అయితే ఆపేశాడు. మనైతే 11:05కి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు చూసుకుంటే 11:15 అయితే అయింది. 10 మినిట్స్ అయితే డిలేలో ఉంది. ఇప్పటికే ఎంతసేపు అప్తో చూద్దాము. ట్రైన్ వచ్చేస్తుంది కదా, మన ట్రైన్ అయితే స్టార్ట్ చేయొచ్చేమో. బాయ్ బాయ్ రేణిగుంట జంక్షన్. నెక్స్ట్ స్టాప్ తీసుకుంటే ఎర్రప్రేడు. ఇక్కడ నుంచి అయితే ఒక 10 కిలోమీటర్లు. మన ట్రైన్ ఎక్స్ప్రెస్ అని చెప్పాను కదా, ఒకప్పుడు ప్యాసింజర్. దానివల్ల ఇక్కడ ఏంటంటే ప్రతి స్టాప్లోనే అవుతుంది. కృష్ణా కెనాల్ జంక్షన్ అయితే వచ్చేసింది. నైట్ ఎన్కొండ జంక్షన్ చూపించిన తర్వాత ఆర్పిఎఫ్ వాళ్ళు అయితే వచ్చారు. గేట్ దగ్గర నుంచి వద్దని చెప్పారు. ఇంకేం చేసి ఇలాకి వెళ్ళి పడుకున్నాను. నాకు అప్పర్ బర్త్ అయితే వచ్చింది.
నేను లెగ్స్ చూడబోతే కృష్ణ కెనాల్ జంక్షన్ దగ్గర అయితే మన ట్రైన్ ఉంది. నెక్స్ట్ మనకి విజయవాడ కృష్ణ 6:20 కల్లా విజయవాడలో ఉండాలి. 6:33 అయితే అవుతుంది. ఇప్పుడు కృష్ణ కెనాల్ జంక్షన్లో ఉన్నాము. ఇప్పటికి మన ట్రైన్ 13 నిమిషాలు డిలేలో అయితే ఉంది. 5 నిమిషాలు స్టాప్ తర్వాత కృష్ణ కెనాల్ జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. మన నెక్స్ట్ వెళ్ళేది విజయవాడ జంక్షన్. బ్యాక్ 4లో కొత్త విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే ప్యాసింజర్. విజయవాడ గుంటూరు నడుకుడి మాచవరం అంట. ఉదయం 6:30కి విజయవాడ ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. ఫుల్ బిజీగా ఉంటుంది ఎప్పుడు విజయవాడ అయితే. మనకు పక్కనే విజయవాడ బస్ స్టాండ్. అది కూడా అసలు ఖాళీ లేదు. వీడియోలో మీకు కనపడుతుందో లేదో కానీ ఇక్కడ నుంచి అయితే అసలు ఖాళీ లేదు. బస్సులు తన జనాలతో ఫుల్ రష్గా ఉంది విజయవాడ బస్ స్టాండ్ అయితే. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. విజయవాడ స్టేషన్కి అయితే మనం వచ్చేసాము. ఇప్పుడు టైం చూసుకుంటే 7:04 అయింది. 17249 తిరుపతి కాకినాడ పోర్ట్ వెళ్ళి ఎక్స్ప్రెస్ అయితే విజయవాడలో ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. మ్యాక్సిమం ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది. మళ్ళీ ఎక్కేసారి జనం అయితే. నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే ఈ నూజివీడు. ఇక్కడ నుంచి అయితే నూజివీడు ఒక 40 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి నూజివీడు వెళ్ళడానికి మనకు 40 మినిట్స్ అయితే పడుతుంది. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. మన పక్కన ప్యారలర్గా ఒక ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. వేప7 లోకోతో లాలా కూడా ట్రైన్. కన్నవరం స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. కన్నవరం స్టేషన్లోనే విజయవాడ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. బాయ్ బాయ్ కన్నవరం. వెల్కమ్ టు నూజివీడు. నూజివీడు స్టేషన్ కూడా వచ్చి NZD. వెల్కమ్ టు పవర్పేట. స్టేషన్ కోడ్ తీసుకుంటే PRH. అండ్ నెక్స్ట్ స్టాప్ అయితే ఏలూరు. ఏలూరుకి సపోర్టింగ్ స్టేషన్ అయితే పవర్పేట. పవర్పేట నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. పవర్పేట తర్వాత ఏలూరు. ఏలూరు పవర్పేట నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి ఏలూరు అయితే వచ్చింది. ఏలూరు స్టేషన్ కోడ్ తీసుకుంటే ఈ పక్కన ట్రైన్ అయితే మనం క్రాస్ చేసుకుని వెళ్తుంది. ఏ ట్రైన్ ఇది? భువనేశ్వర్ పూణే. ఏలూరులో మన ట్రైన్ అయితే 1 నిమిషం అయితే ఆగుతుంది. ఏలూరు తర్వాత తాడేపల్లిగూడెం. బాదంపూడి స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. మనమైతే తాడేపల్లిగూడెం స్టేషన్కి దగ్గరలోనే ఉన్నాము. నెక్స్ట్ స్టాప్ తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం అయితే వచ్చేసింది. తాడేపల్లిగూడెం స్టేషన్ కోడ్ చూసుకుంటే TDD.
స్టేషన్ అయితే ఇటు సైడ్ రాలేదు, ఆపోజిట్ సైడ్లో వచ్చింది. తిరుపతిలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 494 కిలోమీటర్లు అయితే వచ్చింది. కాకినాడ టౌన్ వెళ్ళడానికి ఇంకొక 104 కిలోమీటర్లు అయితే బ్యాలెన్స్ ఉంది. బాయ్ బాయ్ తాడేపల్లిగూడెం. వాడి క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది 110 మ్యాక్సిమం స్పీడ్లో అయితే వెళ్తున్నాడు. వెల్కమ్ టు నర్తవోలు జంక్షన్. నర్తవోలు ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. నర్తవోలు కోడ్ చూసుకుంటే NDD. ఈ నర్తవోలు నుంచి మన టైం తీసుకుంటే 9:24 అయితే అయ్యింది. వచ్చింది 1 నిమిషం ఆగింది. నర్తవోలు జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే గోదావరి. బాయ్ బాయ్ నర్తవోలు. ఓన్లీ ప్యాసింజర్ ట్రైన్స్ మాత్రమే ఆగుతాయి స్టేషన్లో. బాయ్ బాయ్ చాగళ్ళు. ఈ స్టేషన్ పేరు ఏంటో కామెంట్ అయితే చేయండి. కొవ్వూరు స్టేషన్ కూడా స్కిప్ చేస్తున్నాము. గోదావరి బ్రిడ్జ్ మీద మన వాడి స్పీడ్ చూడండి, 69, 70 అలా కొడుతున్నాడు. ఇది మన వాడి స్పీడ్ అయితే. ఈ బ్రిడ్జ్ మీద ఏ రేంజ్లో కొడుతున్నాడంటే మామూలుగా ఏ రేంజ్లో కొట్టుకుంటాడో చూడండి. శివరాత్రి కదా, స్నానాలు ఎలా చేస్తారు చూడండి ఇక్కడ. శివరాత్రి కదా, స్నానాలు ఎలా చేస్తారు చూడండి ఇక్కడ. వెల్కమ్ టు గోదావరి. గోదావరి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది. గోదావరి దాటినంటే గోదావరి రైల్వే స్టేషన్ వచ్చేసింది. మన నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే రాజమండ్రి. ఇక్కడ కూడా మినిట్ అయితే అవుతుంది మన ట్రైన్. గోదావరి స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే రాజమండ్రి. గోదావరి నుంచి రాజమండ్రి అయితే 3 కిలోమీటర్లు. ఈ 3 కిలోమీటర్లు తీసుకెళ్ళడానికి మనకు 5 నిమిషాలు అయితే పడుతుంది. వెల్కమ్ టు రాజమండ్రి. రాజమండ్రి స్టేషన్ కూడా వచ్చేసింది. రాజమండ్రి స్టేషన్ కూడా చూసుకుంటే RJY. మనకి రాజమండ్రి తర్వాత ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, కాకినాడ టౌన్, ఇంకొక 4 స్టాప్లు అయితే ఉన్నాయి మన ట్రైన్ ఎండ్ అయిపోవడానికి. 17249 తిరుపతి కాకినాడ ఎక్స్ప్రెస్ అయితే రాజమండ్రి స్టేషన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే ద్వారపూడి. రాజమండ్రి స్టేషన్ కోడ్ చూసుకుంటే RJY. స్టేషన్ అయితే చాలా ఖాళీగా ఉంది. మన లాస్ట్ బ్లాగ్లో చూడండి తిరుపతి, మన లాస్ట్ బ్లాగ్లో చూడండి పూరి తిరుపతి. ఆ ట్రైన్ వచ్చినప్పుడు అయితే ఎంత క్రౌడ్ ఉందో, ఫుల్ బిజీగా ఉంది ఆ టైంకి. ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంది. ఈరోజు శివరాత్రి కదా, సో జనం ఎవరు ట్రావెల్ చేయట్లేనట్టుంది. మొత్తం ఖాళీగానే ఉంది. బాయ్ బాయ్ రాజమండ్రి.
వ్యాప్ 9 లోకోతో గూడ్స్ ట్రైన్ అయితే ఆగింది ఇక్కడ. వెల్కమ్ టు ద్వారపూడి. ద్వారపూడిలో మన ట్రైన్ అయితే 2 minutes అయితే అవుతుంది. ఈ ద్వారపూడి స్టేషన్ కోడ్ చూసుకుంటే DWP. ఇప్పుడు టైం చూసుకుంటే 10:28 అయింది. బాయ్ బాయ్ ద్వారపూడి. ఇలా ద్వారపూడిలో స్టార్ట్ అయిందా లేదా అనపత్తి కూడా వచ్చేసింది. వెల్కమ్ టు అనపత్తి. మన ట్రైన్ నెంబర్ చూసుకుంటే 17249. వెల్కమ్ టు అనపత్తి. అనపత్తి స్టేషన్లో మన ట్రైన్ అయితే 1 నిమిషం అయితే అవుతుంది. అనపత్తి స్టేషన్ కోడ్ చూసుకుంటే APT. ఇంకా లాస్ట్కి వచ్చింది ఆ ట్రైన్ అయితే. ఎక్కి వాళ్ళు అయితే ఎవరు లేరు, మ్యాక్సిమం దిగే వాళ్ళే ఉండాలి ఈ ట్రైన్లో. మ్యాక్సిమం జనం అంతా దిగిపోయారు అనపత్తిలో. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. బాయ్ బాయ్ అనపత్తి. నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే సామలకోట జంక్షన్. సామలకోట జంక్షన్ ఇక్కడ నుంచి అయితే 30 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 30 కిలోమీటర్లు మ్యాక్సిమం మన వాడైతే ఒక 25 minutes వరకు కవర్ చేస్తాడు. మన వాడి స్పీడ్కే పెట్టింది. మన వాడి స్పీడ్ అయితే అసలు తగ్గట్లేదు కాబట్టి మ్యాక్సిమం 25 minutes అంత మించి అయితే ఎక్కువ అయితే టైం పడదు. ఇంకొక 2 kilometers మనకి సామలకోట జంక్షన్ స్టేషన్ అయితే వస్తుంది. వెల్కమ్ టు సామలకోట జంక్షన్. ఈ స్టేషన్ కోడ్ వచ్చి SLO. మ్యాక్సిమం ఇక్కడ ఎక్కే వాళ్ళైతే ఒక్కరు కూడా ఉంటారు, ఎందుకంటే నెక్స్ట్ అవే కాకినాడ టౌన్. మనమైతే సామలకోటలో దిగిపోయాము. కాకినాడ వరకు అయితే వెళ్ళట్లేదు. టైం అయితే 11 అయింది. 9:30 రావాల్సిన ట్రైన్ అయితే 11 కల్లా వచ్చింది. గంటన్నర లేట్లో అయితే సామలకోట అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకొక 8 kilometers ఏంటంటే కాకినాడ టౌన్ అయితే వెళ్ళిపోతుంది ఈ ట్రైన్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.